అందరికీ నమస్కారం. పల్లెబాట 2.0 మీతో మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో భాగంగా ఉదయం 6:30కి ఈ రోజున పామర్ టౌన్లోని కంచర్లవాణిపురం 14 మైల్ రాయి అంటారు ఈ వార్డులోకి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలందరితో మమేకమైన తర్వాత చాలా మంచి కార్యక్రమం మేము మొదలుపెట్టాం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓట్లు అడగటానికే మళ్ళీ వస్తారు తప్ప పనిచేయడానికి ఎవరు రారు అనే ఒక నానుడు ఉంది. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి సహకారంతో బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని కలుపుకెళ్తూ ఈరోజు బ్రహ్మాండంగా సుపరిపాలన నడుస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. పల్లెబాట 2.0 ఎందుకంటే పల్లెబాట ఎన్నికల 6 నెలల ముందు ఇంటికి వెళ్లకుండా 50-60 రోజులు గ్రామాల్లోనే నిద్రపోయి సమస్యలు తెలుసుకొని ఆ రోజున పరిష్కరిస్తాను ఒక నమ్మకం కలిగించా. తద్వారా సమస్యలు ఇప్పటికే 50% పరిష్కరించాం. తద్వారా ఈరోజు నేను ఆలోచించింది ఏంటంటే మళ్ళీ గ్రామాల్లోకి వెళ్దాం, మీతో మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం నిర్వహిద్దాం. సమస్యలు ఇంకా దగ్గరగా ఉండి ఇక్కడే సమస్యని పరిష్కరించడానికి అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చి ఎంత జటిల సమస్య అయినా కానీ ఒక సంకల్పం ఉంటే దాన్ని పరిష్కరించగలం ఒక దృఢ విశ్వాసంతో ఈ కార్యక్రమం చేపట్టాం. కొంతమంది ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే మా కోసం వస్తున్నారని, సమస్యలు చెబుదాం, సమస్యలు పరిష్కరించుకుందామని ఊరంతా ఏకమై వచ్చిన విధానం బట్టి నాకు ఈ రోజున ఇంకా బాధ్యత పెరిగిందని తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చేసే ఈ మంచి కార్యక్రమం దేవుడి ఆశీస్సులు ఉన్నాయి, మీ అందరి తోడ్పాటు ఉంది, కూటమి నాయకుల సహకారం ఉంది, అన్నిటికీ మించి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ప్రతిరోజు ఉదయం 6 to 9 ఒక వార్డులో మీ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ప్రతి ఇంటి దగ్గరికి సైకిల్ వేసుకొని ఆ 3 గంటల్లో ఆ వార్డు అంతా తిరిగి సమస్యలు తెలుసుకొని అధికారులతో మమేకమై పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ పామరు ప్రజల ప్రేమ అభిమానంతో నన్ను ఆశీర్వదించారు. ప్రజా సేవకుడిగా ఈరోజు పామరు శాసనసభ్యుడికి ఉండే అదృష్టాన్ని దయచేశారు. ఆ రుణం తీర్చుకోవడానికి ప్రజల మధ్యకే వచ్చి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తే వారి యొక్క రుణం కొద్దిగైనా తీర్చుకునే అవకాశం నాకు ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం.